దసరాను పురస్కరించుకొని విజయవాడ సమీపంలో నిర్వహించే తలపెట్టిన విజయవాడ ఉత్సవ్పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గొడుగు వెంకటేశ్వర స్వామి భూమిలో అమ్మవారి దసరా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఎంపీ కేశినేని చిన్ని సిద్ధమయ్యారు. ఇప్పుడు దీనిపైనే చర్చ రేగుతుంది. ఇది పక్కా స్కామ్ తరహాలో నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. 100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని స్కెచ్ వేశారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపిస్తున్నారు. దసరా సమయంలో కనీసం 5 కోట్లు కూడా హుండీ కానుకల ద్వారా రాదని, కానీ అదే అమ్మవారిని కేంద్రంగా చేసుకుని 100 కోట్లతో ఈవెంట్ నిర్వహించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరితో లాలూచి పడుతున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో చెప్పాలంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని తీరుపై పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి పేరు చెప్పుకొని వ్యాపారాలు చేస్తారా అని విజయవాడ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమ్మవారిని భక్తితో కొలవడం కంటే సినిమా పాటలు, డ్యాన్సులతో ఎంటర్టైన్మెంట్ పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రేయస్ మీడియా అనే ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు దండుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళు ఏం గుర్తు పెట్టుకుంటారు? మనసులో అమ్మవారి రూపాన్ని గుర్తు పెట్టుకుంటారా? అమ్మవారి అలంకారాన్ని గుర్తు పెట్టుకుంటారా? లేకపోతే మీ సినిమా డాన్సులు, రికార్డింగ్ డాన్సులు, సినిమా పాటల్ని గుర్తు పెట్టుకుంటారో కూడా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారు, శ్రేయస్ మీడియా వారు, వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు సమాధానం చెప్పాలి. అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల 10 రోజులకు గాను వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లకి మించి ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరిట 100 కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు దోచుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత హంగామా అందుకే సృష్టిస్తా ఉన్నారు చిన్ని గారు, శ్రేయస్ మీడియాస్ వాళ్ళు, అలాగనే వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు. ఎంపీ చిన్ని గారికి కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు శ్రేయస్ మీడియా సంస్థతో కుదుర్చుకున్నటువంటి డీల్ ఎంత? 25 కోట్ల, 30 కోట్ల, 35 కోట్ల? దీనికి కూడా మీరు సమాధానం చెప్పండి. అమ్మవారి దసరా ఉత్సవాన్ని ఇక విజయవాడ ఉత్సవ వెనుక భారీ స్కామ్ దాగి ఉందంటున్నారు వైసీపీ నేత పోతిన మహేష్. హిందూ భక్తులను దోచుకోవడానికి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. డబ్బుల మీద వ్యామోహంతో విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మవారి దసరా ఉత్సవ్ను రాష్ట్ర ఉత్సవ్గా ఎందుకు ప్రకటించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఉత్సవ్గా దసరా ఉత్సవ్ని నిర్వహించి అమ్మవారికి ఆ డబ్బులు ఎందుకు జమ చేయలేకపోయారని నిలదీస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తూ పర్యాటక శాఖ సహకారం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దసరా ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? ఈ రాష్ట్ర ఉత్సవానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే అమ్మవారి ఆలయ ఖాతాకి జమ అవుతాయని ఒక జీవో ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరే కదా. ఈరోజు విజయవాడ ఉత్సవాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. విజయవాడలో దసరా ఉత్సవాలకు బదులుగా విజయవాడ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా చేయాలని ఎంపీ చిన్ని గారు అనుకొని శ్రేయస్ మీడియాతో కలిసి పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమ్మవారిని ఆమెకి బదులు, ఆమె ఉత్సవాలు చేయాల్సింది బదులు విజయవాడ ఉత్సవాలు అనేది చేయడం చాలా దారుణం. ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. దసరా ఉత్సవాలను ఘనంగా చేయాల్సింది పోయి విజయవాడ ఉత్సవాలు అనేది చేయడం చాలా దారుణం. ఇది ముమ్మాటికి నిజం అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ఎంపీలందరూ, కేశినేని నాని గారు కానీ, కేఎల్ రావు గారు కానీ, చెన్నపాటి విద్యా గారు కానీ, లగడపాటి రాజగోపాలరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడ అమ్మవారి దసరా ఉత్సవాలను ఘనంగా చేశారు. కానీ అందుకే వాళ్ళు 2 సార్లు ఎంపీగా కొనసాగించారు. విజయవాడలో దసరా అమ్మవారి ఉత్సవాలని వాళ్ళు ఘనంగా చేశారు. కానీ దాని పేరిట ఏ కార్నివాల్ని నడిపించలేదు. ఇది ఒక వ్యాపార కోణంలో కేశినేని చిన్ని గారు కొత్తగా ఒక వ్యాపారం అనేది చేస్తున్నారు అమ్మవారి పేరిట. ఇది చాలా దారుణం. ఆధ్యాత్మికంగా ఎంతో మంది ప్రజలు అమ్మవారిని నమ్ముకొని చాలా దూరాల నుంచి వచ్చి ఆమెను మొక్కుకొని వెళ్తా ఉంటారు. ఇలాంటి టైంలో అమ్మవారి ఖ్యాతిని తగ్గించే విధంగా ఇలాంటి ఉత్సవాలు
కార్నివాల్స్ అనేది చేయడం. ఇక ఉత్సవ ఈవెంట్ మొత్తం కంప్లీట్ కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయవాడ ఉత్సవ వెళ్లాలంటే బుక్ మై షోలో టికెట్ కొనుక్కోవాలి, అది కూడా రోజుకో రేటు ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందకుమార్ లైవ్లో ఉన్నారు. నందకుమార్, విజయవాడ ఉత్సవ ఈవెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే విజయవాడ ఉత్సవం అమ్మలగన్న అమ్మ ఈ యొక్క దుర్గాదేవి పేరిట ప్రతి ఏటా దాదాపు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క వేడుకలో అసహనం లేకపోతే భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత పోతిన మహేష్ అయితే ఆరోపణలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మనకున్న తాజా సమాచారం మేరకు ఎవరైతే ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ వీడియోలో కూడా క్లియర్ గా ఈ పోతిన మహేష్ క్లియర్ గా మాట్లాడారు. కేవలం ఈ యొక్క అమ్మవారి సంబరాలని అడ్డు పెట్టుకొని కమర్షియల్ గా దాదాపు 100 కోట్లు వ్యాపారం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపించడంతో మొత్తం విజయవాడ వాసుల్లోనే అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక దుమారం రేగిందనే చెప్పాలి. ముఖ్యంగా అమ్మవారిని అడ్డు పెట్టుకొని ఇంత పెద్ద భారీ ప్రైవేట్ ఉత్సవం చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు అని అంటూ కూడా ఆ పోతిన మహేష్ అయితే క్లియర్ గా ధ్వజమెత్తిన ఇది చూడొచ్చు. ముఖ్యంగా 100 కోట్ల పైన దండుకునేటందుకే ఈ స్కెచ్ వేశారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి గొడుగు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూముల్లోనే ఇంత పెద్ద భారీ ఎగ్జిబిషన్ పెట్టడం, దాదాపు 700 స్టాల్స్ ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పెట్టినట్టుగా మనకైతే సమాచారం కూడా అందుతుంది. అయితే ఒక్కొక్క స్టాల్ దగ్గర అనధికారికంగా 3 నుంచి 3.5 లక్షల వరకు వసూలు చేసి ఈ యొక్క స్టాల్స్ కి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోతిన మహేష్ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు ఏదైతే ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా అతను అడిగిన దాంట్లో ఒకటే, ఈ యొక్క విజయవాడ ఉత్సవం అనేది సంక్రాంతి టైంలో చేసినట్లయితే అది ఉపాధి, ముఖ్యంగా ఇటు యువకుల్లో ఉపాధి కలిగే దిశగా కూడా బాగుంటది. కేవలం అమ్మవారి సంబరాలు జరుగుతున్నప్పుడే ఈ యొక్క ఇటువంటి విజయవాడ ఉత్సవం లేకపోతే విజయవాడ ఉత్సవం అని పెట్టడంలోనే ఉన్న ఆంతర్యం ఏంటి? ఒకవేళ అమ్మవారికి ఎంత పెద్ద ఇది చేసినా కూడా కేవలం 5 కోట్ల వరకే ఈ యొక్క ఉండి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ విజయవాడ ఉత్సవం అయితే దాదాపుగా 100 కోట్ల వరకు ఈ యొక్క కమర్షియల్ గా లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆయన ఆరోపించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రేయాస్ మీడియాకి సంబంధించి వాళ్ళతోటి మీడియా సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని ఇదంతా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అమ్మవారికి సంబంధించి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న విజయవాడ దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఇవ్వడంలోనే అధికారులు కొంత మేరకు అత్యుత్సాహం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రైవేట్ పరంగా చేస్తున్న ఈ యొక్క విజయవాడ ఉత్సవం యొక్క సంబంధించి మట్టుగా ఇన్విటేషన్స్ అందరికీ కూడా వెళ్తున్నాయి. సినీ రంగానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే దిశగా కేవలం కమర్షియల్ వ్యాపారం చేయాలన్న ఒకే ఒక కోణంతో ఇటువంటి వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ముఖ్యంగా గొడుగు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూముల్లో ఇటువంటి కమర్షియల్ వ్యాపారం చేస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నది, వాళ్ళు కూడా కొంత మేరకు మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఇటు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అలాగే ఈ యొక్క కమర్షియల్ ఏదైతే పెడుతున్నారో విజయవాడ ఉత్సవంకి ఒక్కొక్కరికి దాదాపు 2 గంటలు ఆ యొక్క ఉత్సవంలోకి వెళ్ళడానికి దాదాపు 500 రూపాయల వరకు టికెట్ పెట్టారు. అది కూడా ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు ఫ్లక్చువేషన్ వస్తుంది. అంటే ఈ యొక్క టికెట్స్ తాలూకా గిరాకీ ఆ మేరకు ఉన్నదని చూపించే దిశగా ఈ యొక్క రేట్స్ కూడా చాలా వరకు ఫ్లక్చువేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది విజయవాడ ఉత్సవా లేకపోతే ఎంపీ గారి ఉత్సవా అనేది కూడా తేటతెల్యం చేయాలని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇంత పెద్ద భారీ విధి వేయడం, అది కూడా ప్రైవేట్ గా కమర్షియల్ గా చేయడం పట్ల ఈ డబ్బులు దోచుకోవడానికే ఈ యొక్క విజయవాడ ఉత్సవం చేస్తున్నారా అన్న దానిపైన చాలా దీనిగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారికి ప్రతిష్ట భంగం కలిగే దిశగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దాదాపు సుదీర్ఘ ప్రాంతాల నుంచి అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు నవరాత్రుల నేపథ్యంలో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అటువంటి టైంలో ఇటువంటి ఉత్సవాలు పెట్టినట్లయితే భారీగా దండుకునే ప్రక్రియకి అంతా కూడా సుదీర్ఘ మార్గం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పి ఇటువంటివన్నీ పెడుతున్నారా, లేకపోతే ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఈ యొక్క బుడమేరు పొంగుపై విజయవాడ వచ్చింది కదా, విజయవాడ అందుకు విజయవాడ ఉత్సవాన్ని పెడుతున్నారా, లేక
డయేరియా అంటువ్యాధి ప్రబలంతో చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయారన్నా ఈ విజయవాడ ఉత్సవం పెడుతున్నారు, లేక చాలా మంది మహిళలు కనబడకుండా అదృష్టం అయిపోయిన కేసులు ఉన్నాయి, ఆ విషయంలోనే ఈ యొక్క విజయవాడ ఉత్సవం పెడుతున్నారా అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత పోతిన మహేష్ అయితే ఎద్దేవా చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీని అంతటికీ కూడా కంపల్సరిగా విజయవాడకి సంబంధించిన ఎంపీ ఎలాగైనా దీని మీద ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా అడుగుతున్నారు. ఇంత జరుగుతున్న ఇంత ప్రైవేట్ పరంగా చేస్తున్న, ముఖ్యంగా ఇంకొకటి మనం చూసుకోవాలి, ఇక్కడ ప్రైవేట్ గా చూసుకుంటే పర్యాటక శాఖకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ విశాఖ ఉత్సవకు పనిచేస్తున్నారే కానీ ఈ యొక్క ఆహ్వాన పత్రికలు అందరికీ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అమ్మవారి సంబరాలు దీనికి ఎందుకు అధికారులు అంత మొగ్గు చూపట్లేదు? కేవలం అక్కడ ఎంత మీరు చేసినా కూడా అమ్మవారి ఉండి ఆదాయం దాదాపు 5 కోట్ల వరకు దాటే అవకాశమే లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క విజయవాడ ఉత్సవ పేరిట పెట్టిన దానికైతే దాదాపు 100 కోట్ల వరకు వీళ్ళు వ్యాపారం చేసే దిశగా, అంటే మీరు ఒకటే ఆలోచించవచ్చు, కేవలం ఈ యొక్క గుడిగు వెంకటేశ్వర స్వామి యొక్క స్థలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి యొక్క స్థలంలో 700 షాపుల వరకు ఈ ప్రైవేట్ పరంగా చేసి అక్కడ ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 3.5 లక్షలు కలెక్ట్ చేశారంటే ఈ యొక్క సొమ్మంతా ఎవరు ఖాతాల్లోకి పోతుంది? అంటే ఇది విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఖాతాలోకి పోతుందా, లేకపోతే ఈ ప్రైవేట్ ఉత్సవం నిర్వహిస్తున్న వారి ఖాతాల్లోకి పోతాయా అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ యొక్క నేత ఎద్దేవా చేయడం, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకి చొరవ చూపి ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ప్రజలకి అమ్మవారి సంబరాలు చాలా నిర్దిష్టంగా హిందూ ధర్మం ప్రకారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని విజయవాడ వాసులు అయితే కోరుకుంటున్నారు. నందకుమార్.